ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో అండమాన్లో ఉన్నటువంటి సెల్యులార్ జైల్లో నుండి మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ ప్రాంతాలన్నిటికీ రావడానికి దేవుడు సహాయం చేశాడు. 4 సార్లు అండమాన్ ప్రాంతానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. 2014 సంవత్సరం తర్వాత 2024 సంవత్సరం అనగా 10 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ ప్రాంతం రావడానికి దేవుడు సహాయం చేశాడు. భారతదేశంలో మన బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో ఎవరైనా తిరుగుబాటు చేసినట్లయితే వారిని తీసుకొని వచ్చి అండమాన్లో ఉన్నటువంటి ఈ సెల్యులార్ జైల్లో వేసేవారు. ఇటువైపు మీరు చూసినట్లయితే స్త్రీలని ఉంచడానికి ఈ వైపు ఉన్నటువంటి జైలును ఉపయోగించేటటువంటి వారు. అయితే పురుషుల్ని ఉంచాలనుకున్నప్పుడు ఈ వైపు ఉంచేటటువంటి వారు. ఆ ప్రక్కన మీరు చూసినట్లయితే ఎవరైతే తిరుగుబాటు చేసి ఎక్కువగా రెబలియస్గా ఉంటారో అటువంటి వారిని ఊరు తీసేటటువంటి వారు ఈ ప్రాంతంలోనే. మరి ఈ ప్రాంతం రావడానికి, ఈ ప్రాంతాలన్నీ చూడడానికి దేవుడు సహాయం చేశాడు. గమనించిన ప్రియులారా, ఖైదీ అనగా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే కాదు. ఈరోజు అనేక మంది సొంత ఇంటిలో ఉంటూ ఉన్నా కూడా స్వతంత్రం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఏదో ఒక వ్యసనానికి బానిసలు అయిపోతూ ఉన్నారు. అయితే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రభు మనల్ని విడిపించేవాడు, దేవుడు మనల్ని సహాయం చేసేవారు, దేవుడు మనకి విడుదలనిచ్చేవాడని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 69వ కీర్తన 33వ వచనము, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదీలో నుంచబడి ఉన్న తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు. ఒకవేళ మీరు కూడా ఏదో ఒక బంధకాల్లో ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని తృణీకరించక మీకు సహాయం చేసి మిమ్మల్ని విడిపించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నువ్వు దేనికి బానిస అయిపోయి ఉన్నావు, దేని చేత నువ్వు బంధించబడి ఉన్నావు, ఒకవేళ ప్రభు దగ్గరికి రాగలిగితే ప్రభు నీకు విడుదలని ఇస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. నీకు విడుదలని ఇవ్వడానికి ఆయన కల్వరి శిలువ మీద మరణించారు. ఉదయకాల సమయంలో ఏ బలహీనతలైతే నువ్వు ఉన్నావో ఆ బలహీనతలన్నిటి కూడా ప్రభు సన్నిధిలో ఉంచగలిగితే ప్రభు నీకు విడుదలను దయచేసి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు దేని చేత బంధించబడి ఉన్న వారికి విడుదలను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.